హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి కదండి. క్యాప్సికమ్ టమాటో గ్రేవీ మసాలా కర్రీ అండి. ఇది అన్ని రకాల రైస్ ఐటమ్స్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీస్, వెజ్ పులావ్స్, అలాగే వెజ్ ఫ్రైడ్ రైసెస్, చపాతీ, పుల్కా, నాన్ అన్నిట్లో కూడా సైడ్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్యాప్సికంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎదిగే పిల్లలు కూడా తినడానికి చాలా అద్భుతంగా ఉండేలాగా నేను ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఈ కర్రీ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. 1/2 kg క్యాప్సికంతో నేను ఈ కర్రీ రెడీ చేయబోతున్నాను. ఇలా చిన్న సైజ్ చూసి ఏరి తెచ్చుకున్నాను అనమాట. నేను బాగా చిన్న సైజ్ క్యాప్సికమ్ అయితేనే ఈ కర్రీకి బాగుంటుంది. అయితే వీటిని ముందు శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. తరువాత చాక్ తీసుకొని పైన తొడిమ భాగంలో కట్ చేసేసి గింజలన్నీ తీసేయాలన్నమాట. కాబట్టి పైన తెల్ల భాగం అంతా కూడా తొడిమతో పాటు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత చాకుతో లోపలంతా గీకేస్తే ఆ గింజలన్నీ వచ్చేస్తాయండి. నేను చూపిస్తున్న విధంగా చాకుతో ఇట్లా గీకారంటే గింజలన్నీ వచ్చేస్తాయి. వాటిని చక్కగా ఇలా కొట్టేస్తే గింజలు కిందకి పడిపోతాయి. ఇదే విధంగా ఇవన్నిటి నుంచి గింజలను తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. చూసారా ఎలా వచ్చేసాయో? ఇదే విధంగా పైన ప్రతి క్యాప్సికమ్కి కూడా తొడిమ భాగం తీసేయాలి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సిమ్లో టర్న్ చేసుకొని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు వేసుకున్నానండి. అలాగే వేరుశనగపప్పు లేదా పల్లీలు కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్లంతా ధనియాలు కూడా తీసుకున్నాను. అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క 1 ఇంచు ఉన్నది, ఒక 20-25 వరకు మిరియాలు కూడా తీసుకున్నాను. 4 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా చక్కగా వేగే కదండి. వీటన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేశాను. 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను. ఇవి కాస్త వేగనిచ్చి 2 టమాటోలు మీడియం సైజువి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇప్పుడు వేసేసుకొని ఒక 50% కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పప్పులన్నీ కూడా ముందు కాస్త పలుకుగా పట్టుకుందాం. మిక్సర్ జార్లో వేసి కొంచెం పలుకుగా ఇలా పౌడర్ లాగా చేసిన తర్వాత దీనిలోకి మనం చల్లారబెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి 1-2 సార్లు మిక్సీలో మెత్తగా వచ్చేలాగా పట్టుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను. అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా రెడీగా పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే క్యాప్సికాన్ని వేయించుకోవాలి, అలాగే మనం గ్రేవీని కూడా చక్కగా కుక్ చేసుకోవాలి కాబట్టి ఆయిల్ 2 స్పూన్లు పడుతుంది. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం గింజలు తీసేసి రెడీగా పెట్టుకున్న క్యాప్సికమ్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కొంచెం ఆయిల్ అంతా ఈ క్యాప్సికమ్కి అంటేలాగా 1-2 సార్లు ఇలా కలిపి పైన మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలి. చక్కగా కాస్త మగ్గుతాయి అన్నమాట. చూడండి, 3 నుంచి 4 నిమిషాల టైం వరకు మాత్రమే నేను సిమ్లో కుక్ చేశాను. క్యాప్సికమ్ అయితే కాస్త కలర్ చేంజ్ అయ్యి
కాస్త మగ్గుతాయండి. ఒక 40% వరకు మగ్గిపోయి ఉంటాయి క్యాప్సికమ్. చూసారా, కాస్త కలర్ చేంజ్ అయింది. ఈ స్టేజ్లో మనం దీనిలోకి కొంచెం తాలింపు వేసుకుందాం. ఈ క్యాప్సికమ్ గరిటతో ఒక పక్కకని ఆ ఆయిల్లో ఒక 3/4 స్పూన్ అంతా జీలకర్ర, ఒక 3/4 స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు చాలండి. ఇవి 3 ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలతో సహా అన్నీ వేసుకున్నాం కాబట్టి కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు వేసినట్టు అయిపోతుంది కాబట్టి నేను ఇలా తాలింపు వేసేస్తున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కాస్తంత వేగితే చాలండి. ఆయిల్ ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఊరికే 2 నిమిషాల పాటు ఇలా అంటే చాలు, వేగిపోతుంది. దీనిలోకి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేయాలి. కరివేపాకు బాగా వేగాల్సిన అవసరం లేదు, గ్రేవీలో చక్కగా కుక్ అవుతుంది. ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు క్యాప్సికమ్ అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం కూడా క్యాప్సికమ్ పైన ఇట్లా పరిచేయండి. ఆ తర్వాత ఈ కప్పు, ఏ కప్ అయితే మనం తీసుకున్నామో అదంతా కూడా మిక్సీ జార్లో కూడా కాస్త వాటర్ వేసి తొలిపి ఈ కప్పులోకి తీసుకుని ఆ వాటర్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి. మనం ఉడికించిన తర్వాత గ్రేవీ ఇంకా బాగా థిక్గా అయిపోతుంది కాబట్టి కావాలనుకుంటే ఇప్పుడే ఇంకాస్త వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పసుపు ఒక చిటికెడు, రుచికి తగ్గ ఉప్పు కూడా, మనం ఎక్కడ కూడా ఉప్పు వాడలేదు కాబట్టి ఉప్పు వేసుకోండి. కారం కూడా అంతే, రుచికి తగ్గట్టు కారం, ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు పేస్ట్లో కానీ ఎక్కడ ఉప్పు కారం అనేది వేయలేదు కాబట్టి ఇప్పుడే వేసేసుకొని ఒకసారి బాగా ఈ క్యాప్సికమ్, ఈ గ్రేవీ అంతా బాగా కలుపుకుంటే ఉప్పు కారం అంతా కూడా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ అంతా చింతపండు గుజ్జు వేస్తున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని గుజ్జు తీసి ఒక్క స్పూన్ వేసి బాగా కలిపేస్తున్నాను. చింతపండు గుజ్జు వేయడం వలన ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట, పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసేసి పైన మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు అండి మీడియం ఫ్లేమ్లో చాలా బాగా కుక్ అవనివ్వాలి. పైన టైట్గా మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత నేను మూత తీసానండి. మంచి సువాసనతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలి ఉంది చూడండి. ఇంకా కర్రీ చక్కగా కుక్ అయిపోయింది అనమాట. మధ్యలో ఒక 2 సార్లు మాత్రమే నేను కలిపాను. కర్రీ చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అది ముందే చూసుకోవాలన్నమాట. వాటర్ కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకాస్త గ్రేవీ వస్తుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలన్నమాట. కర్రీ నేను కావాలనుకున్నట్లే కరెక్ట్గా రెడీ అయింది. క్యాప్సికమ్ కూడా చూడండి చాలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పైన కొత్తిమీర ఒకటి చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న ఈ క్యాప్సికమ్ టమాటో గ్రేవీ మసాలా కర్రీ ముఖ్యంగా రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది అనమాట. అంటే వెజ్ బిర్యానీ, ఆలు పలావ్, వెజ్ పలావ్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కమ్మని రుచితో మనం చేసుకున్న రైస్ ఐటమ్స్కే చాలా టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట ఈ గ్రేవీ కర్రీ. మీకు గ్రేవీ కావాలంటే ఎక్కువ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని పేస్ట్ కూడా కాస్త ఎక్కువ చేసుకొని క్వాంటిటీ పెంచుకొని వాడుకోవడమే. మరి రైస్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కర్రీని పిల్లలు చాలా ఇష్టపడతారండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట, ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనం పిల్లలకి పెట్టాలి. కాబట్టి ఇలా డిఫరెంట్గా కొంచెం మసాలాలు జోడించి చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా మెచ్చే ఈ క్యాప్సికమ్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చి తీరుతుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.